సనాతన ధర్మంపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగం కిందకొస్తాయని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. 2023లో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ బీజేపీ నేత అమిత్ మాలవీయ చేసిన పోస్టు నేరం కిందకు రాదని తెలిపింది. సనాతన ధర్మాన్ని అనుసరించే వారి లక్ష్యంగా చేసి రెచ్చగొట్టే ప్రసంగానికి అది ప్రతిస్పందన మాత్రమేనని స్పష్టం చేసింది. తమిళనాడు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని అమిత్ మాలవీయ దాఖలు చేసిన పిటిషన్పై మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ అమిత్ మాలవీయ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారని డీఎంకే తరపు న్యాయవాది వాదించారు. హిందీ భాషలో పోస్టులు చేసి రెండు వర్గాల మధ్య శత్రుత్వం తెచ్చేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ వాదనతో విభేదించిన అమిత్ మాలవీయ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలనే తాను సామాజిక మాధ్యమంలో పోస్టు చేసినట్టు కోర్టుకు వివరించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎస్ శ్రీమతి ఉదయనిధి ఉపయోగించిన పదజాలంపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు విద్వేషపూరిత ప్రసంగం కిందకే వస్తాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించారు. అనంతరం అమిత్ మాలవీయపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను న్యాయమూర్తి కొట్టివేశారు.